ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ఆటో, డిఫెన్స్, ఎనర్జీ, మెటల్, ఫార్మా, హెల్త్ కేర్ సెక్టర్స్ లాభాల్లో కొనసాగగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, పిఎస్యు బ్యాంక్స్, ఐటీ, రియాలిటీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $100 దిగువకు రావడంతో మార్కెట్లకు బూస్ట్ లభించింది. బులియన్ మార్కెట్లో సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 700 పెరిగింది. ఇక సిల్వర్ విషయానికొస్తే $7,400 పెరిగి $2,60,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే విషయంపై మనతో పాటు అనాలిసిస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ గారు. గుడ్ ఈవినింగ్ రెహనా. ఎలా ఉన్నాయి ఇవాళ? మొత్తానికి లాభాల్లోకి వచ్చినట్టున్నాయి. సో ఏంటి రీజన్, ఏంటి మీ అనాలిసిస్? ఏం లేదు -114 పాయింట్లో మార్కెట్ క్లోజ్ అయింది. అనిశ్చిత పరిస్థితులు ఇంకా అయిపోలేదు అనే ఉద్దేశంతో సిల్వర్ పెరగడం జరిగింది. ఒక 8,000 వరకు సిల్వర్ పెరిగింది. గోల్డ్ వచ్చి ఒక ₹1,000 వరకు పెరిగింది. ఇక మన మార్కెట్లు పడటానికి రీజన్ ఏంటిది అంటే ఈరోజు బ్రెంట్ క్రూడ్ $100 పైన ఉంది అనమాట. అది అనమాట. ఇప్పుడే కొంచెం అంటే ఇప్పటి వరకు $100 పైన ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు కొంచెం 99.25 కొంచెం తగ్గింది $100. పొద్దున మాత్రం $100 పైనే ఉంది అనమాట. దాంతో మన మార్కెట్లు ఇవాళ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ అనమాట. అదొక రీజన్. ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇంకొక రీజన్. ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. నిన్న ఏదైతే ర్యాలీ వచ్చిందో అది రిలీఫ్ ర్యాలీ కిందనే ఉంది, రియల్ ర్యాలీ కాదు అనేది అనమాట. అంటే ఏం జరుగుతుంది, అమెరికా డాలర్ తో పోలిస్తే మన రూపాయి బలహీనపడటం, ప్రాఫిట్ అంటే హై రేట్లలో ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ జరగటం, తర్వాత ఇండియా విక్స్ పెరగటం, ఇవాళ ఎక్స్పైరీ ఏదైతే ఉందో దాంతో అస్థిరత ఏర్పడింది అనమాట. జనరల్ గా ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్లు ఏవైతే ఎక్స్పైరీలు ఉంటాయో ఆ టైంలో కొంచెం ఇట్లానే ఉంటుంది. కాబట్టి వాళ్ళ అస్థిరత, దీన్ని చోపీ ట్రేడింగ్ అంటారు. CHOPPY చోపీ ట్రేడింగ్ అంటారు. అంటే స్థిరత్వం లేదనమాట. అంటే కొంతసేపు పెరుగుతుంటది, కొంతసేపు తగ్గుతూ ఉంటది, ఇక వోలటాలిటీ ఉంటుంది. ఓవరాల్ గా మళ్ళీ మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. 114 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 38 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. ఇక మామూలుగా అయితే మార్కెట్లు పెద్దగా ఏమి అంటే రేపు మళ్ళీ శుక్రవారం వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. అన్ని సెక్టార్లు కూడా ఇప్పుడు నిఫ్టీ 50 అయితే ఓన్లీ 4 పాయింట్సే మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 500 మాత్రం 80.60 పాయింట్లు పెరగడం జరిగింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 66.35 పెరిగింది. ఐటీ బాగా పడింది 224.46. నిఫ్టీ మిడ్ క్యాప్ బాగా పాజిటివ్ లో ఉంది. ఇవాళ 244.60 మిడ్ క్యాప్ షేర్లు పెరగడం జరిగింది. బిఎస్సి బ్యాంక్ ఎక్స్ కూడా 46 పాయింట్లు, నిఫ్టీ 200 కూడా 33 పాయింట్లు, నిఫ్టీ 100 కూడా ఓన్లీ ఫ్లాట్ గా నెట్ గా 6.98 ప్లస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 83.86, బిఎస్సి 500 వచ్చి 121.9 ఇలా. అయితే ఎన్ఎస్సీలో ఏవైతే ఉంటాయో 22 ప్లస్ లో ఉన్నాయి, 29 మైనస్ లో క్లోజ్ అయింది. ఇక బిఎస్సిలో కూడా ఒక్క నిమిషం, బిఎస్సిలో చెప్తున్నా, బిఎస్సిలో ఒక 11 ప్లస్ 19 మైనస్ లో క్లోజ్ అయినాయి. ఆటో సెక్టార్ ఇవాళ బాగుంది, పవర్ సెక్టార్ బాగుంది, బ్యాంక్ సెక్టార్ బాగానే ఉంది, ఇక స్టీల్ సెక్టార్ కూడా బాగానే ఉంది. ఇవన్నీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు కొంచెం బాగా పాజిటివ్ లో ఇవాళ ట్రేడ్ అయినాయి. ఇక రేపు ఉదయం మళ్ళీ శుక్రవారం వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఉంటుంది బిఎస్సి. ఇక ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంది. అది $100 దిగేంత వరకు పెద్దగా మూవ్మెంట్ ఏం లేదు. అక్కడ కూడా ఏమీ లేవు, చర్చలు అవుతాయి అని చెప్పేసి అనడం జరిగింది. ఏది మన ట్రంప్ వాళ్ళు. అవి ఇంకా ఏమి ప్రోగ్రెస్ తెలియదు. ఆ ప్రోగ్రెస్ అయిన దాన్ని బట్టి ఇక్కడ తెలుస్తుంది మనకి. క్రూడ్ ఆయిల్ ఏదైతే పెరుగుతుందో అక్కడ చర్చలు ఇంకా సఫలం కాలేదు అని. క్రూడ్ ఆయిల్ తగ్గింది అనుకోండి ఆటోమేటిక్ గా. కాబట్టి గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంది. ఎందుకంటే ఎక్స్పైరీ లేదు, అయిపోయింది అది మొన్ననే, ఇప్పుడు ఏం లేవు. కాబట్టి ఇది $100 దగ్గరే ఉంది కాబట్టి ఇది కూడా $100 దగ్గరే ఉంది కాబట్టి వాళ్ళ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లో ఉంది. మళ్ళీ ఇది కనుక ఏదైనా చేంజ్ అయిపోతే దాన్ని బట్టి ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ $99.09 ట్రేడ్ అవుతుంది. ఓకే, గోల్డ్ రేట్స్ అయితే పెరిగాయి. ఇంకా రేపటి నుంచి ఎట్లా ఉండొచ్చు అంటారు మళ్ళీ?
ఓకే బానే ఉంటాయి. ఇప్పుడు పెద్ద అంటే అవి దాన్ని ఏమంటారు అంటే న్యూట్రల్ సైడ్ వేస్ అంటారు. అంటే ఒక కన్సాలిడేషన్ స్టేజ్కి వచ్చిన తర్వాత పెద్దగా పెరగటాలు పెద్దగా తగ్గటాలు ఉండవు, అక్కడక్కడే ఉంటాయి. ఒక 2 రోజులు 3 రోజులు పెరుగుతుంది, మళ్ళీ ఒక 2 రోజులు తగ్గుద్ది, మళ్ళీ ఒక 2-3 రోజులు తగ్గుతాయి, మళ్ళీ ఒక 2 రోజులు పెరుగుతాయి. అలానే ఉంటాయి తప్ప అక్కడక్కడే. అంటే ఈ గోల్డ్ ఏదైతే ఉందో $4746 ఇవాళ అంటే 1% పెరగడం జరిగింది. సిల్వర్ వచ్చి $80.940 ట్రేడ్ అవడం జరిగింది. అయితే మనం ఎంతసేపటి గమనించాల్సింది బ్రెంట్ ఆయిల్. ఈ ముడి చమురు ఏదైతే ఉందో ఇప్పుడు $99.09 ఉంది. అది 100 పైన డాలర్ ఉంది అనగానే గోల్డ్ సిల్వర్ తగ్గుద్ది. మళ్ళీ అది 100 లోపు 90, 91, ఒక $10, $5 తగ్గిందంటే ఆటోమేటిక్ మనకి గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లో ఉంటుంటాయి. జనరల్ గా మన మార్కెట్లు కూడా అలానే ఉంటాయి. ఈ బ్రెంట్ ఆయిల్ తోటే ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే వాళ్ళ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం ఫ్లాట్ గానే క్లోజ్ అయింది అనుకోవాలి. అది పెద్దగా 114 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది, కానీ అది లాస్ట్ లో అన్నమాట. అది ఏం కాదు. మిగిలిన మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా పాజిటివ్ లో ఉంది. ఓకే, మీరు చెప్పినట్టు కొన్ని సెక్టర్స్ అయితే లాభాల్లో ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు? చేయొచ్చు. ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి అన్ని. కాకపోతే ఇంకా 4500 కంపెనీలు రావాలి రిజల్ట్స్. 4500, 600 వరకు. అయితే ఇవన్నీ కూడా 15వ తారీఖు వరకు రిజల్ట్స్ వస్తాయి. 15వ తారీఖు వచ్చేస్తే 16వ తారీఖు వరకు. ఇప్పుడు వచ్చిన వాటిలో 500 దాకా రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి అవి ఎవరైనా ట్రేడింగ్ చేసుకోదలుచుకుంటే అవి చేసుకొని చూసుకొని దాన్ని బట్టి ఫాలో అవటం అనేది ఓకే. ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాక ఇక మళ్ళీ ఒక క్వార్టర్ వరకు అవి పాజిటివ్ లోనే ఉంటాయి అన్నమాట. పర్సెంటేజ్ చూసుకొని సుమారుగా 500 చిల్లర వచ్చినాయి. ఇంకా రావాలన్నమాట 4500 దాకా రావాలి కంపెనీలు. అవన్నీ కనుక వస్తున్నావు ఇక రోజు అప్డేట్ అవుతుంటాయి. ఇక దగ్గరలో వచ్చింది, ఇంకా వారమే ఉంది, 8 రోజులు ఉంది. మళ్ళీ రేపు శుక్రవారం శని ఆశాలా ఉంటది. కాబట్టి ఈ వీకెండ్ లో ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ రిజల్ట్స్ ని బట్టి మళ్ళీ మనము ఎవరికి వాళ్ళు హోంవర్క్ చేసుకొని మళ్ళీ బయింగ్ చేసుకొని మళ్ళీ 3 నెలలు కనుక ఉంటే మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి మంచి రిటర్న్స్ వస్తాయి వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే ఈ లోపల ఇప్పుడు ఈ అమెరికా ఇరాన్ ఏదైతే ఉందో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి అయింది అనుకోండి, ఇక మళ్ళీ మార్కెట్ పాజిటివ్ లోనే ఉంటాయి. ఇక గోల్డ్ విషయంలో ఇప్పుడు మనం చూసుకుంటే నిన్నటి వరకు అయితే తగ్గుతూ ఉన్నాయి రేట్స్, ఇవాళ అయితే మళ్ళీ పెరిగింది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? మరి నిన్న కూడా పెరిగింది, వాళ్ళు పెరిగింది. ఓకే, పాజిటివ్ లోనే ఉంది. ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏం కాదు. అంటే పెద్దగా పెరిగేది లేదు, పెద్దగా తగ్గేది లేదు. ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా ఏం కాదు. చేస్తేనో కొంచెం పెద్ద రిటర్న్స్ అంతగా ఏం రావు. చేయకపోయినా వాళ్ళకి ఏమి అవసరానికి ఏదైనా ఉంది అనుకోండి, ఏం కాదు. అంటే ఎస్ఐపీలు, ఈటీఎఫ్లు అటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. పెద్దగా పెరగడం కానీ పెద్దగా తగ్గడం పాత రోజులు మాదిరి అయితే ఉండవు. ఇక పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది, కానీ అంతగా ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఆ 1-2% అక్కడక్కడే ఉంటాయి. ఓకే జీవి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెహానా.